హర్యానాకి చెందినటువంటి ఒక మహిళా జడ్జి ఈ డేటింగ్ యాప్‌లో చిక్కుకుంది. ఈ డేటింగ్ యాప్ ఆవిడ డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకొని యాక్టివ్‌గా ఉంటదంట. ఈవిడికి నేను ఒక ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఒక సీక్రెట్ ఏజెంట్‌ని అని చెప్పి ఇంకొకడు పరిచయం అయ్యాడు. వాడి పేరు అభిమన్యు వశిష్ఠ్. గత సంవత్సరం పరిచయం అయ్యాడు. నేను నిఘా సంస్థలో పనిచేస్తానని చెప్పి. ఈవిడ కూడా నమ్మేసింది. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య సంభాషణ కొనసాగుతుంది. కొన్ని రోజులకి మనకి లాభాలు వచ్చేటటువంటి మంచి పెట్టుబడులు పెట్టేటటువంటి సంస్థలు ఉన్నాయి, ఈక్విటీ ఉంది అని ఏదో మొత్తానికి నమ్మబలికి 52 లక్షల రూపాయలు 3 దఫాలుగా తీసుకున్నాడంట. ఆ తర్వాత ఈ మహిళా జడ్జి తన యొక్క తెలివితేటలతో నేను మోసపోయాను అని తెలుసుకుంది. 52 లక్షలు ఇచ్చిన తర్వాత మోసపోయానని తెలుసుకొని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలనుకుంది. తన పేరుని చేస్తే పరువు పోతుందని చెప్పి పైగా ఈవిడ టెండర్ అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంది. అది ఆన్లైన్ యాప్, ఏంటి రొమాన్స్ యాప్, డేటింగ్ యాప్ అన్నమాట. సో ఇలాంటివన్నీ తెలిస్తే బయట పరువు పోతుందని చెప్పి ఈవిడేం చేసింది, వాళ్ళ ఇంటి పని మనిషి పేరున పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చేశారు, వాడిని అరెస్ట్ చేశారు. ఫస్ట్ అయితే కేసు నమోదైంది కాబట్టి వాడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీ హైకోర్టుకి ఈ యొక్క ఇదైతే వెళ్ళింది కేసు. అక్కడ కోర్టు ఇవన్నీ పరిశీలించింది. ఎవరెవరు డబ్బులు ఏ విధంగా ఈ పని మనిషి పోగొట్టుకుంది, పని మనిషి 52 లక్షలు పోగొట్టుకోవడం ఏంటి అని ఎంక్వైరీ చేస్తే అసలు పని మనిషి అకౌంట్ నుంచి ₹1 కూడా వాడికి వెళ్ళలేదు. మొత్తం జడ్జి గారి అకౌంట్ నుంచే వెళ్ళాయి 52 లక్షల రూపాయలు. దాంతో మొత్తానికి ఇప్పుడు జడ్జిని పిలిపించి ఎవరైతే ఈ మహిళా జడ్జి ఉందో, ఇలా తప్పుదో పట్టిస్తావు, నువ్వు కరెక్ట్ కాదు కదా, ఒక మహిళా న్యాయమూర్తి అయి ఉండి ఇలాంటి పనులు చేయడం ఏంటని ఢిల్లీ హైకోర్టు ఏమొచ్చేసి మొట్టికాయలు వేసింది ఈవిడికి. అలాగే వాడికి కూడా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయించింది. వాడేమొచ్చేసి పై కోర్టుకి వెళ్తానంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి కానీ నీకు మాత్రం బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి. ఎందుకంటే వాడేం చేశాడు, ఈవిడ పంపించినవే ఉంచేసి వాడు పంపించినవి డిలీట్ చేశాడు. ఆ మొత్తానికి ఈ వాట్సాప్ అంతా కూడా ఎంక్వైరీ చేసి మొత్తం కథ తేల్చండి అని పోలీసులకు కూడా ముట్టకాయలు వేశారు. మీరు ఏది చూడకుండా ఏ విధంగా మీరు కేసు నమోదు చేసుకున్నారు, బాధితులు మహిళా న్యాయమూర్తి, మీరేమొచ్చేసి ఈవిడ్ని బాధిత అనుకున్నారు. ఓకే, తప్పేమి లేదు, కేసు నమోదు చేయించుకున్నారు. కానీ తర్వాత ఆయన ఎంక్వైరీ చేయాలి కదా, ఇవన్నీ కోర్టులు చూసుకోలేవు కదా. సో మరి మీరు ఏం చేశారు పోలీసులుగా, అంటే మీలో కూడా చిత్తశుద్ధి లేదు. ఎవరేం చెప్తే అది నమ్మేస్తారు. కనీసం ఏం చేశాడమ్మా, వాడికి ఏం డబ్బు పంపించావు, ఎంత పంపించావు, దాని ఆధారాలు ఏవి, దాని స్టేట్మెంట్ ఏది అని అడగకుండానే మీరు కేసు ఎలా నమోదు చేయిస్తారని చెప్పి ఇటు పోలీసులకి, అటు వాడికి, ఇటు ఈవిడికి, అందరికీ ఢిల్లీ కోర్టు ఏమొచ్చేసి గట్టిగా మొట్టికాయలు వేసేసి ఇప్పుడు ఈ కేసుని ఏమొచ్చేసి నడిపిస్తున్నారు. ఈ విధంగా జడ్జిల గారి పరిస్థితి ఉంది. అంటే దేనికి మనుషులు అతీతులు కారు. వాళ్ళు జడ్జిలైనా, సినిమా హీరోలైనా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా అంతే.